బాగా ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా మంచిది. ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి ఒక సినిమా, కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు. కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది, అది పేరు మీద దోపిడీ చేసింది తప్పితే నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు. 1 ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మా అందరినీ మేడిగడ్డకి తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పారు అధ్యక్ష. అది ముమ్మాటికి నిజం అధ్యక్ష. కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష. బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో, పంట నీళ్ళు ఇస్తామో వాటి మీదనే ఖర్చు పెడతాము, మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష. మీ దృష్టికి సరే, గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టుని కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరియట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదోళ్ళు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు, పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నాడు. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెచ్చుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది.